జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో భాగంగా నేతన్న సేవలో కార్యక్రమం ద్వారా అర్హులైన చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున జమ చేయడం చేనేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, చేనేత శాఖ మంత్రి సవిత చిత్రపటాలకు బీజేపీ జిల్లా కో కన్వీనర్ గురురాజ్ దేశాయ్, డాక్టర్ మాచాని సోమనాథ్ మరియు చేనేత కార్మికులు కలిసి పాలాభిషేకం నిర్వహించారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి చేనేత కుటుంబానికి చేరేలా కృషి చేయాలని సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు చేనేత కార్మికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన చేనేతలకి అలాగే మన కూటమి ప్రభుత్వం గౌరవనీయుల మన ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మన చేనేత వర్గం వాళ్ళకి అందరికీ కార్మికులందరికీ 25,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడింది. ఇలాగే మన కూటమి ప్రభుత్వం అందరికీ మన చేనేతలకి ముందు కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చి వాళ్ళకు ఒకటే కాదు వాళ్ళ కుటుంబాన్ని అందరికీ వెలుగు తెచ్చింది. అలాగే ముందు కూడా మన కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటారని నేను కోరుతున్నాను. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ చేనేత కార్మికులకు మరియు చేనేత కుటుంబ సభ్యులకు ఎమ్మిగనూరు నియోజకవర్గం మొత్తం ఎక్కడున్న అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కుటుంబ ప్రభుత్వంలో భాగంగా మరి ఎన్నో రకాల పథకాలు చేనేతలకు, బడుగు బలహీన వర్గాలకు ఈరోజు కుటుంబ ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించే స్థాయిలో ఈరోజు గత ప్రభుత్వంలో ఎంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మళ్ళీ అన్ని బడుగు బలహీన వర్గాలకి ఈరోజు కుటుంబ ప్రభుత్వం అండగా ఉంది. అలాగే ఈరోజు మన ఎమ్మిగనూరులో చేనేత అనే పేరు రావడానికి ముఖ్య కారణం మన పద్మశ్రీ మాచాని సోమప్ప గారు. మరి అలాంటి మహానుభావుల కృషి మరి వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు చేనేత రంగం అనేది ఎంతో గొప్పగా అభివృద్ధి చెంది దేశ విదేశాల్లో కూడా ఎమ్మిగనూరు యొక్క మరి పేరును నిలబెట్టే విధంగా మరి గర్వకారణమైనటువంటి చేనేత కార్మికులందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ భారత్ మాతాకి జై.